13 చాప్టర్ ప్రాబబిలిటీ. ఈ చాప్టర్ కూడా చాలా ఈజీగా వచ్చేటటువంటి మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీంట్లో, సెక్షన్ 2లో. సో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీంట్లో 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఒకటి డెక్ ఆఫ్ కార్డ్స్, డైస్, కైన్స్ అండ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే రెడ్ బాల్, గ్రీన్ బాల్, బ్లూ బాల్, ఎల్లో బాల్, మేల్ ఫిష్, ఫిమేల్ ఫిష్. సో దీంతో పాటు నెంబర్ కార్డ్స్. నంబర్ కార్డ్స్ అంటే చూడండి, నంబర్ కార్డ్స్ 1 to 50 కార్డ్స్, 1 to 100 కార్డ్స్. హౌ మెనీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కార్డ్స్? హీ ఈస్ ఆస్కింగ్ లైక్ దట్ క్వశ్చన్స్. నౌ టుడే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఇప్పుడు నేను కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెక్ ఆఫ్ కార్డ్స్ చూడండి, డెక్ ఆఫ్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది సార్ అంటే ఇంగ్లీష్ కార్డ్స్. దీంట్లో ఇంగ్లీష్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్లో 2 టైప్ కార్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కార్డ్స్, న్యూమరల్ కార్డ్స్, నెంబర్ కార్డ్స్. న్యూమరల్ కార్డ్స్, న్యూమరల్ కార్డ్స్. ఈ కాన్సెప్ట్ లేకుండా మనం చేయలేము. సో చూడండి, ఇంగ్లీష్ కార్డ్స్ అంటే ఏమున్నాయి? ఏ, జే, క్యూ, కే. సో చూడండి, ఏ కార్డ్ ఈజ్ కాల్డ్ ఏస్ కార్డ్, ఏసిఈ. ఏ కార్డ్ ఈజ్ కాల్డ్ ఏస్ కార్డ్. జేక్యూకే ఈజ్ కాల్డ్ ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్, ఫేస్ కార్డ్స్. చూడండి, ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 2 టైప్స్: English cards, numeral cards. What are the numeral cards? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు. ఇవి న్యూమరల్ కార్డ్స్. న్యూమరల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ 9 కార్డ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 9 + 4 ఎంత? 13. సో ఈచ్ కార్డ్, సో చూడండి, ప్రతి కార్డు కూడా కార్డ్ హ్యావ్ 2 కలర్స్. 2 కలర్స్, 2 కలర్స్, 2 కలర్స్. చూడండి, కార్డ్ అనేది 2 కలర్స్ ఉంది. దాంట్లో కార్డ్ 2 కలర్స్, 2 కలర్స్. 2 కలర్స్లో ఏంటంటే చూడండి, ప్రతి కార్డు కూడా 2 కలర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కార్డ్ ఆర్ న్యూమరల్ కార్డ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుందాం? రెడ్ కలర్ తీసుకుందాం. రెడ్ కలర్లో ఏముంటుంది చూడండి సార్, రెడ్ కలర్లో హార్ట్. దీన్ని మనం ఏమంటాం? హార్ట్ అంటాం. హార్ట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఇంగ్లీష్ కార్డ్స్ ఉంటాయి, 9 న్యూమరల్ కార్డ్స్ ఉంటాయి. 9 + 4 13 హార్ట్ కార్డ్స్ ఉంటాయి. సో హార్ట్ కార్డ్ ఈజ్ రెడ్ కార్డ్ అండ్ డైమండ్ కార్డ్. సో దీన్ని మనం ఏమంటాం? డైమండ్ అంటాం. ఈ డైమండ్ కార్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి? ఇంగ్లీష్ కార్డ్స్ 4 ఉంటాయి, న్యూమరల్ కార్డ్స్ 9 ఉంటాయి. 9 + 4 ఎంత? 13. హార్ట్ కార్డ్స్ ఆర్ 13, డైమండ్ కార్డ్స్ ఆర్ 13. 13 + 13 26. How many red cards are there? 26. జాగ్రత్తగా నేను మిత్రమా. సో చూడండి, ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్, టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ 52 ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటాయి. సో 52 కార్డ్స్లో 2 టైప్స్ కార్డ్స్ ఉంటాయి: ఇంగ్లీష్ కార్డ్స్, న్యూమరల్ కార్డ్స్. ఇంగ్లీష్ కార్డ్స్ ఆర్ 4 కార్డ్స్. ఏ కార్డ్ ఈజ్ కాల్డ్ ఎస్ కార్డ్, జేక్యూకే ఈజ్ కాల్డ్ ఫేస్ కార్డ్స్. న్యూమరల్ కార్డ్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9 కార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, బ్లాక్ కార్డ్స్. బ్లాక్లో కూడా చూడండి సార్, ఇక్కడ బ్లాక్లో రెడ్ కార్డ్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది అన్నాం. బ్లాక్లో కూడా 2 టైప్స్. బ్లాక్లో 2 టైప్స్. 2 టైప్స్ ఏంది? ఒకటి క్లబ్ కార్డ్. దీన్ని మనం ఏమంటాం? క్లబ్ కార్డ్ అంటాం. క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇంగ్లీష్ కార్డ్స్ 4 ఉంటాయి, న్యూమరల్ కార్డ్స్ 9 ఉంటాయి. 4 + 9 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి సార్ అంటే స్పేడ్ కార్డ్.
సో దీన్ని మనం ఏమంటాం, స్పేడ్ అంటాం. స్పేడ్ కార్డ్ 13 కార్డ్స్. సో చూడండి, ప్రతి కార్డ్స్ 2 కలర్స్ ఉంటాయి. సపోజ్ ఏ తీసుకుని అనుకోండి, ఏలో 2 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 2 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్ ఏంటిది, హార్ట్ కార్డ్, డైమండ్ కార్డ్. బ్లాక్ కార్డ్స్ ఏంటిది, క్లబ్ కార్డ్, స్పేడ్ కార్డ్. సో టోటల్ హౌ మెనీ క్లబ్ కార్డ్స్ ఆర్ దేర్, 13. హౌ మెనీ స్పేడ్ కార్డ్స్ ఆర్ దేర్, 13. టోటల్ హౌ మెనీ బ్లాక్ కార్డ్స్ ఆర్ దేర్, 26. 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. 26 + 26 52. టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 52 ఉంటాయి. సో 52 కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దీంట్లో న్యూమరల్ కార్డ్స్లో కూడా డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ న్యూమరల్ కార్డ్స్లో కూడా చూడండి కాంపోజిట్ కార్డ్స్ అన్న. ఇప్పుడు దీంట్లో కూడా క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. కాంపోజిట్ కార్డ్స్ అన్న. కాంపోజిట్ నెంబర్స్ ఏంటివి, 4, 6, 8, 9, 10. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. 5 కార్డ్స్ ఉన్నాయి. 5 4 ఎంత, 20 కార్డ్స్ ఉంటాయి. హౌ మెనీ కాంపోజిట్ కార్డ్స్ ఆర్ దేర్, 20 కాంపోజిట్ కార్డ్స్. టోటల్ హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్, 52. పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ 52. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈస్ 20. So how we are getting 20 means 4 has 4 cards. What are the 4 cards? Heart card, diamond card. 1 heart card, 1 diamond card, 1 club card, 1 spade card. 4 has 4 cards. 4. Same similarly 6 also. 2 red cards, 2 black cards. 8 also. 2 red cards, 2 black cards. 9 also. 2 red cards, 2 black cards. 10 also. 2 red cards, 2 black cards. So total 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 20. So what is the probability of composite cards అన్నాడు అనుకోండి క్వశ్చన్. Total possible outcomes is equal to 52. Favorable outcomes is equal to 20. So P of E is equal to formula, ఏకైక ఫార్ములా, P of E is equal to favorable outcomes by total possible outcomes 20/52. That is your answer. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పిన. ఇక్కడ ఏమన్నా చూడండి, ఇంగ్లీష్ కార్డ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ కార్డ్స్లో కూడా 2 రకాలు అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ కార్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ కార్డ్ అంటాడు. ఎస్ కార్డ్లో ఎన్ని ఉంటాయి, 2 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 2 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఏలో ఇప్పుడు ఏ అనే కార్డులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 4 కార్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఫేవరబుల్ ఛాన్స్ ఉన్నాయి, 4 ఫేవరబుల్ ఛాన్స్ ఉన్నాయి. మనకు 452లో ఏ అనే కార్డు తీసుకోవడానికి ఫేవర్గా వచ్చే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 4 ఉన్నాయి. సో కాబట్టి 48 మనకు ఛాన్స్ లేదు, ఓన్లీ 4 ఉన్నాయి. 4/52 అంటారు. సో జేక్యూకే, జేలో ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయో, దీంట్లో 2 రెడ్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి. దీంట్లో 2 రెడ్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి. దీంట్లో 2 రెడ్ ఉంటాయి, దీంట్లో 2 బ్లాక్ ఉంటాయి. సో చూడండి 4 + 4 + 4. సో చూడండి ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఫేస్ కార్డ్స్ అనేవి 12 కార్డ్స్ ఉన్నాయి. ఫేస్ కార్డ్స్ అనేవి 12 కార్డ్స్ ఉన్నాయి. ఎస్ కార్డ్ అనేవి 4 కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఈవెన్ నెంబర్ కార్డ్స్ ఉన్నాయి. న్యూమరల్ కార్డ్స్లో కూడా చూడండి, క్వశ్చన్ ఫ్రేమింగ్ బట్టి, ఎగ్జామినర్ అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి, ఫేస్ కార్డ్ అన్నాడు. సో ఫేస్ కార్డ్లో కూడా మీకు 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. బ్లాక్ ఫేస్ కార్డ్స్, రెడ్ ఫేస్ కార్డ్స్. ఇప్పుడే చెప్పినా మనం, జేలో ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి, 2 ఉంటాయి. క్యూలో ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి, 2 ఉంటాయి. కేలో ఎన్ని రెడ్ కార్డ్స్ ఉంటాయి, 2 ఉంటాయి. సో చూడండి 12ని 6 + 6, 6 రెడ్ ఉంటాయి, 6 బ్లాక్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమడిగిండు, స్పెసిఫిక్ ఏం లేదు, ఇక్కడ ఫేస్ కార్డ్స్ అన్నాడు. ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. సో 12 ఏమవుతుంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. పాసిబుల్ ఏమవుతుంది, 52 అవుతుంది. దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది, P of E is equal to favorable outcomes by total possible outcomes. సో 12/52 అవుతుంది. డైమండ్ కార్డ్ అన్నాడు. సో మీకు ఇప్పుడే చెప్పిన చూడండి, డైమండ్ కార్డ్ ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. దాని ప్రాబబిలిటీ ఏమవుతుంది, 13/52 అవుతుంది. సో ఇది మనకు 4 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్. కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. The number of favorable outcomes of face card is equal to 12. P of E is equal to favorable outcomes by total possible outcomes 12/52. సో కాబట్టి ఇది రెండవ క్వశ్చన్ చూడండి. A well shuffled deck of cards
if a card is selected randomly, then find the probability of getting a red color king అన్నాడు. a red color king. కింగ్ లో ప్రతి కార్డులో చెప్పిన కింగ్ అనే దాంట్లో 2 రెడ్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి. మరి రెడ్ కలర్ కింగ్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ఇప్పుడు దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది? 2/52 అవుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి 2/52 అవుతుంది. సో ఇట్లా రాస్తే మనకు మార్కులు రావు. ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ ఈజ్ ఈక్వల్ టు 2. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. P of E is equal to number of favorable outcomes by total possible outcomes. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ బ్లాక్ కలర్డ్ ఫేస్ కార్డ్. ఇప్పుడే చెప్పిన ఫేస్ కార్డ్స్ అనే దాంట్లో 2 కలర్స్ ఉంటాయి. సో చూడండి, రెడ్ కలర్, జేలో 2 రెడ్ కలర్స్ ఉంటాయి, క్యూలో 2 రెడ్ కలర్స్ ఉంటాయి, కేలో 2 రెడ్ కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సో రెడ్ కలర్ కార్డ్స్ 6 ఉంటాయి, బ్లాక్ కలర్ కార్డ్స్ కూడా 6 ఉంటాయి. సో చూడండి, జేలో 2 బ్లాక్ కలర్ ఉంటాయి, క్యూలో 2 బ్లాక్ కలర్ ఉంటాయి, కేలో 2 బ్లాక్ కలర్ ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది? 6/52 అవుతుంది. డైమండ్ కార్డ్ విత్ నంబర్ ఆన్ 11 ఇచ్. ఇప్పుడు 11 అనే నంబర్ ఇక్కడ ఉందా? చూడండి, 2 3 4 5 6 7 8 9 10 ఉంది. మనకి 11 అనే కార్డు ఉందా? 11 అనే కార్డు లేదు ఇక్కడ. 11 అనే కార్డు లేదు కాబట్టి దాన్ని మనం ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్యూన్ ఆఫ్ క్లబ్ అన్నాడు. క్యూన్ ఆఫ్ క్లబ్ ఇక్కడే రాసిన క్లబ్ కార్డ్. క్యూ అనేటటువంటి కార్డులో 2 రెడ్ కలర్ ఉంటాయి, 2 బ్లాక్ కలర్ ఉంటాయి. ఆ బ్లాక్ కలర్ లో కూడా వానికి స్పెసిఫిక్ అడుగుతుంది ఇక్కడ. బ్లాక్ అనలేదు, బ్లాక్ లో కూడా వానికి ఏం కావాలి? క్లబ్ కార్డ్ కావాలి. క్లబ్ క్యూ అనేటటువంటి క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. క్యూ అనేటటువంటి కార్డులో హార్ట్ కార్డ్ ఉంటుంది, డైమండ్ కార్డ్ ఉంటుంది, క్లబ్ కార్డ్ ఉంటుంది, స్పేడ్ కార్డ్ ఉంటుంది. కానీ వాడికి ఏం కావాలి? స్పెసిఫిక్ గా క్లబ్ కార్డ్ కావాలి. క్లబ్ కార్డులు ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. సో 1/52 అవుతుంది దీని ఆన్సర్. వెరీ 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 సింపుల్. డెక్ ఆఫ్ కార్డ్స్ పైన క్వశ్చన్ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 52. సో ఇంగ్లీష్ కార్డ్స్ ఆర్ 4, న్యూమరల్ కార్డ్స్ ఆర్ 9. 4 + 9 is 13. ఈచ్ కార్డ్ is 4. Each card have four types. So 2 red colors, 2 black colors. What are the red? Heart and diamond. What are the black? Club and spade. Okay, my dear students, next video లో మీకు ఇంకా ప్రాబ్లం పైన డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది కార్డ్స్ పైన ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్. ఈ బేసిక్ కాన్సెప్ట్ కనుక ఐడియా ఉంటే ఈ న్యూమరల్ కార్డ్స్ లో కూడా డిఫరెంట్ క్వశ్చన్ అడగవచ్చు. ప్రైమ్ నెంబర్ అనవచ్చు, ఈవెన్ నెంబర్ అనవచ్చు, హార్డ్ నెంబర్ అనవచ్చు, కాంపోజిట్ నెంబర్ అనవచ్చు, మల్టిపుల్ ఆఫ్ 2 అనవచ్చు, మల్టిపుల్ ఆఫ్ 3 అనవచ్చు. సో డిఫరెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఏ టైప్ నుంచి క్వశ్చన్ వచ్చినా మనం రాసేటటువంటి ఛాన్స్ ఉండాలి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ మనం 100% తెలుసుకొని ఉంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, మీకు కావాల్సిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తా. సో మీరు ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు క్లారిటీగా మీకు ఏ కార్డ్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.